చెప్పాలగా ముచ్చట అయి చెప్తే నాకే నవ్వొస్తుంది. ఇలా 10 పాస్ పేరు తెలిసింది కదా, అందులో 20 ప్రైవేట్ స్కూళ్ళు గుండు సున్నాలు సాధించినాయి. ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా పాస్ కాలేదట. వీటికంటే గవర్నమెంట్ బల్లే నయం. ఇంకో ముచ్చట తెలుసా, 10లో కూడా ఆడపిల్లలే ఎక్కువ మంది పాస్ అయినరు. అయినా మేము ఎప్పుడు అంతే కదా. సరే కానీ ఇలా డెడ్లైన్స్ ఇద్దాం. మిర్చి మంటలకు దిగొచ్చిన సెంటర్ కొంటారట 5,000కు క్వింటాల్. పెంచిండ్రట గవర్నర్ సార్ పదవీ కాలం, 2 రాష్ట్రాలకు ఉంటాడేమో ఎల్లకాలం. కమ్యూనిస్టు పెళ్లి కొడుకు ఓ ఫిల్లా లాల్ సలాం, నీ మెడలో పుస్తల తాడునైతా, నీ కాళ్ళ కింద షెఫ్ఫునైతా. నువ్వు కొలువు చేయనీకి ఆఫీసుకు పోతే ఇంట్లో కూర్చొని బాసన్లు దోముతా. నీ కంట్లో నీరొస్తే ఎర్రటి కన్నీటి దారనైతా. ఓ బుజ్జమ్మ నన్ను చేసుకోవా. గవర్నర్ నరసింహం సారు ఏ గడియల తెలుగు గడ్డ మీద కాలు మోపిండో ఆ గడియ తిది నక్షత్రం తెలుసుకోండ్రులో అదృష్టం తుమ్మబంక లెక్కనే పట్టింది. రాష్ట్రాలు ఎడిపోయినా సార్ కుర్చీ మాత్రం కదలే. గవర్నర్ అంటే రాజ్యాంగ రక్షకుడు, సీఎం మంత్రులతోని ప్రమాణ స్వీకారాలు చేపిస్తాడు, జెండా ఎగిరేసుడు, గీ పనులే ఉంటాయనుకుందరు. కానీ మన నరసింహం సారు గవర్నర్ పవర్ ఎంత చూపించిండు. లెక్కకైతే నరసింహం సారు రాజ్భవన్ బంగ్లా రుణం నిన్ననే తీరిపోయేదుండే. కానీ సెంటర్ వాళ్ళకు సార్ సేవలు నచ్చినాయట. తెలుగు రాష్ట్రాలకు ఇంకో నొద్దులు నువ్వే ఉండాలని అడిగితే సారు పెద్ద మనసుతో ఒప్పుకున్నాడట. 8 ఏళ్ల కిందట హైదరాబాద్ లో పాదం మోపిండు. తెలంగాణ లడాయిని మొత్తం కళ్ళారా చూసినోడు. అఖండ ఆంధ్రప్రదేశ్ కి ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ తోని ప్రమాణం చేపించి ఈడిపోయినాక 2 చంద్రులతోని విమానం చేపించిన భాగ్యం నరసింహం సార్కే దక్కింది. పాత ఆంధ్రప్రదేశ్ కి ఆఖరి గవర్నర్, తెలంగాణ చిన్న ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ గవర్నర్ కూడా ఈసారే. ఈ అసెంబ్లీలో వీళ్ళ మాట, ఆ అసెంబ్లీలో వాళ్ళ మాట సమర్థవంతంగా వలికే సమర్థుడు, మంచి నేర్పరి కూడా. గట్లనే సీఎంల నడుమ పంచాదులు పుడితే ఇద్దరిని ఇంటికి పిలుచుకొని షాయి దాపుతాడు. ఏ లీడర్ పోయి ఏది చెప్పినా ఓపికతో ఉంటాడు. గోదావరి కృష్ణమ్మ పుష్కరాల టైంలా ఈడ 2 మునుగలు ఆడ 2 మునుగలు మునిగి 2 రాష్ట్రాల పబ్లిక్ తోని మా సార్ అనిపించుకుండు. రాజ్భవన్ బంగ్లాలో జోరుగా రంగుల పండగ చేస్తాడు. అందరితోని గింత మంచిగా తిరుగుతున్నాడు కాబట్టే సార్ పదవి కాలం పెంచాలే అనుకున్నారేమో సెంటర్ వాళ్ళు. ఆల్రెడీ 8 ఏళ్ల సంధి ఈయన్నే కొలువు చేస్తుండు. పెంచితే ఇప్పుడు మళ్ళెంత కాలం పెంచుతారో. మొత్తానికి గవర్నర్ సారు రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తుండు. పంటకు ధర రాక కడుపు మంటతో రగిలిపోతున్న మిర్చి రైతులు జర్రంతా నిమ్మలపడే ముచ్చటిది. మద్దతు ధర ప్రకటించింది సెంటర్ సర్కార్. రేపటి కాంచెల్లి మార్కెట్కి రాగానే పంటను కొనే సౌలత్ చేస్తామని మాటిచ్చింది. రైతన్నల ఉద్యమం చూసి మొత్తానికైతే దిగొచ్చిర్రు. కింటాల్కు 5,000 మద్దతు ధర ఇస్తామని చెప్పిండు సెంటర్ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ సార్. ఇవి కాకుండా తొవ్వ ఖర్చు కింద ఇంకో 1,250 రూపాయలు ఇస్తారట. అంటే 6,250 రూపాయలు పడుతున్నట్టు లెక్క. వచ్చింది వచ్చినట్టే కొంటాం, ఎసొంటి తక్లీఫులు రాకుండా చూస్తామని మాటిచ్చిండు. కొంతలో కొంత గిద ఆనందమే, కానీ ఇదేదో ముందుగానే చేస్తే బాగుండు. నిన్న మొన్నటి దాకా అడ్డికి 1/2 షేర్ అడిగిర్రు. 1,000-1,500లకు కూడా అడిగే వరకు రైతులు కడుపు మండి పంటకు నిప్పు పెట్టుకునిరి. పుసుక్కుని ఇంకా తగ్గితే పెట్టిన పెట్టుబడులు కూడా మీద పడతాయని కొందరు ఎంత అడిగితే అంతకే అమ్మేసిండ్రు. వచ్చిందే మా భాగ్యం అనుకొని. ఇప్పటికే అమ్ముకున్నోళ్ళకు కూడా జర న్యాయం జరిగేటట్టు చూడుండి సార్లు. కానీ పెట్టిన పెట్టుబడులకు ఈ ధర కూడా సరిపోదట. అవునులో ఈ నడుమ మోడీ సార్కి అన్ని కలిసేస్తున్నాయి. నోట్లు రద్దు చేసినప్పుడు ఇక సార్ పని అయిపోయినట్టే అని కొందరు అనుకుంటే మునుపు కంటే ఎక్కువ పతార పెరిగింది. మొన్న 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు పెడితే 4 రాష్ట్రాలలో పువ్వు గుర్తు ముఖ్యమంత్రులే అయ్యిరి. ఏడ ఏ ఎలక్షన్లు పెట్టినా సార్ పార్టీలో జోరు పెద్దగా ఉన్నది. ఇట్లా అనుకున్నాయన్ని అనుకున్నట్టు జరుగుతా అంటే ఎవ్వలైనా ఏం చేస్తారు, దేవుళ్ళ దీవనార్థాల కోసం దేవులాడతారు. సార్ కూడా ఇలా పెద్ద భక్తుడైండు. వరేవా ఏమన్నున్నాడా మోడీ సారు. తెల్ల నెత్తి, తెల్ల మూతి, నల్ల అద్దాలు, కాకి కోటు, మెడ చుట్టూ ఎర్ర తువాల, మస్తు కొడుతున్నల్లే. అంత ముద్దుగా తయారయ్యి గీ గుట్టలలో తిరుగుతున్నాడేంది అని అనుకుంటురా. కేదార్నాథ్ గుడికోయిండు. దేశం మీది బాజుకు చార్ధామ్ యాత్ర అని జరుగుతుంది కదా, ఆగో గాడికి 6 నెలల తర్వాత ఇయ్యాలనే గుడి తలుపులు తెరిచిండ్రు. ఫస్ట్ పూజలు చేసేందుకు మోడీ సార్ వచ్చిండన్నట్టు. కుర్చీలో కూసోగానే బూట్లు ఇప్పేందుకు ఒక మనిషి ఉరికి రాగానే వద్దని ఆపేసిండు. అయ్యవార్లు ఎదుర్కొని లోపలికి తోలుకుపోయిర్రు. శివయ్యకు పెద్ద భక్తుడాయే, చాలా సేపు పూజలు చేసిండు. పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసిండు. పూజలు అయిపోయినాక
గుడి బొమ్మను గిఫ్ట్ లెక్కిచ్చిర్రు అయ్యవార్లు. అటెంక గుడి చుట్టూ తిరిగి భక్తులకు ఏమేం సవలతులు కావాలో అడిగి తెలుసుకుండు. శివయ్య దర్శనానికి వచ్చిన వాళ్ళకు మోడీ సార్ దర్శన భాగ్యం కూడా కలిగే వరకు మస్తు ఖుషి అయినరు అనుకో రాదుండ్రి. బాయ్ కోల్కతా హేతే హబే ये खाने में आमे बासा फेटी నాకు హిందీ రాదు. ఇది వింది కాదన్నా కి బే భయ్యా బా హీడైంద్రో కాకిరి పీకిరి అంటున్నాడు, ఏమో కొత్త పలుకులు పలుకుతున్నాడు. సత్తిగా బాల సంజాయ బారబోన సావిత్రి అమరకిచ్చు కాజా ఆచే సావిత్రి బోనయాన్ కీచ్ కాజేందిరో ఇది కిలికిలి భాష కూడా కాదాయే. ఏం భాష మాట్లాడుతున్నావురా నువ్వు? यति बंगाली भाषा अपनी बूझ तेरा फारा सेनाना तुम्हें 3 बार खबर दावो अमर जेते हावे ఇంట్లో బెంగాలీ భాష తప్ప ఏం అర్థం కాలేదురా నాయన. నువ్వెప్పుడు నేర్చుకున్నావురా భాష? B6 యాంకర్ సావిత్రి బోనా నీకు తెలుగు రఫ ఏం రాదు. బెంగాల్ నేర్చుకోనికే పుస్తకాలు గారు దిమాకులో మెంటల్ ఉండాలి. అవునా సరే గాని B6 ఏంది సావిత్రి ఏందిరా హెచ్చరికానికి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ సావిత్రి బరాబోనా బెంగాలం భాషలకు వీర్ ఆరంట బి అంటానే చదువుతారంట. సావిత్రి బోనా బోనా అంటే బోనం అనుకోగలవా? ఎంత బోనా అంటే బెంగాలంలో అక్క. ఊర్ని అవ్వ జర్రైతే నీ భాష నాకు అర్థం కాక నెత్తివిక్కుంది తమ్మి నువ్వు చెప్పకపోతే. నువ్వు నెత్తి వీక్కుంటే బాస్ వస్తుంది, సవరం మూసొస్తుంది. సావిత్రి బోనా నేను కలకత్తాకు పోతున్నా. కలకత్తా ఎందుకురా ఇప్పుడు? దుర్గామాతను దర్శనం చేసుకుంటావా? కాదక్క బెంగాల్ పిల్లను వివాహం చేసుకుంటా దులాబాయ్ శాల. నీకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఇస్తలేరంటే ఆడేవర్రా నీకు ఇచ్చేది? నీకేమన్నా బంగ్లా కారు ఆస్తిపాస్తులు ఉన్నాయా సందు పనులు తప్ప? ఓ బిత్తిరాక ఆస్తులు ఫాస్తులు ఏం లేకున్నా సరేనంట. కమ్యూనిస్టులు అయితే చాలంట, గదే ఎర్రన్నలు అయితే చాలు. నేను ఎర్రన్ననే కదా అక్క చేసుకుంటారు నన్ను. అట్లాగా సత్తి బెంగాల్లా చాలా మంది ఎర్రన్నలే ఉంటారు. ఇక కామ్రేడ్ సత్తన్ వచ్చిండని ఉర్రికచ్చి నీకు ఇస్తారు అనుకుంటున్నావా? ఆడ మమత దీది వచ్చినాక పూరగా ఎర్రన్నలు తక్కువైపోయిరంట అక్క, అందుకే గంత దూరం పోతున్నా నేను. ఎర్ర జెండా ఎన్నియలో నాది కూడా ఎర్ర జెండా ఎన్నియలో అంటానంటే పిల్లని ఇస్తారు అక్క. అయినా బెంగాల్ పిల్ల మనకెందుకురా? భాష అర్థం కాదు పాడు కాదు. మళ్ళీ మనకేమైనా చుట్టాలు ఉన్నారా నీకు చెప్పు. కాదక్క పిల్లోళ్ళు అన్ననే పేపర్లు అడ్వర్టైజ్ చేసిండు మా చెల్లెలకి ఎర్రన్న కావాలంట అని, అందుకే నేను పోతా. నేను ఎర్రన్ననే కావాలంటే మూర్తానని అడిగి. ఇంకా నేను 3 మార్లు ఆడతా చూసినప్పుడే అనుకున్నాను ఉరుకుతావని. ఆ పిల్ల 17వ తరగతి అదే పీజీ బిఈడి చేసిందట, నువ్వేమో 7 ఫెయిలు. నీకెట్లు ఇస్తారు? ఓ సావిత్రి బోనా గాయంత కూడా తెలియదా నాకు? చదువు సంజలు కులం కిలం ఏం పట్టించుకోరా అంట, ముక్కు మూ దొంకరున్నా కూడా ఏం కారంట, ఎర్రన్న అయితే చాలంట. అయినా నువ్వెర్రన్నేందిరా? లెనిన్ తెలుసా? మావో మార్క్స్ వీళ్ళందరి గురించి తెలుసారా? పెద్ద కమ్యూనిస్ట్ అని బిల్డప్ ఇస్తున్నావు. వీళ్ళందరూ ఎవరక్క? ఓ బిత్తిరోడా, కమ్యూనిజాన్ని కనిపెట్టిన వాళ్ళు బాగా పుస్తకాలు చదివి రాసి దేశమంతట ఎర్రన్నలను తయారు చేసిన వాళ్ళు రాళ్ళు. కమ్యూనిస్ట్ అంటే పుస్తకాలు చదివినోడు గారు, జీవితం అంటే ఏంటిదో ఎరక చేసుకొని ఆతో వల్ల నడిచినోడే ఎర్రన్న అంటే. నిన్నెవడంటారా కమ్యూనిస్ట్ అని? అసలు ఎవరన్నా నమ్ముతారా? నాకైతే పెద్ద కమ్యూనిస్ట్ ఎవరు? నాకు లోడా సంగిలాగా ఉన్నది కానీ వంకర బుద్ధి లేదు, కడుపుల కుట్రలు కుతంత్రాలు కూడా లేవు. ఎర్రన్నలంటే పార్టీల మెంబర్షిప్, పారగన్ చెప్పులు, ఎర్రంగిలు, సంకక్ సంచి, చేతుల పాంప్లెంట్లు ఉండాలరా? నాకేమన్నా బంగ్లాలు ఉన్నాయా? నేనేమన్నా విమానాలలో తిరుగుతున్నానా? నాకన్నా సాదా సీర ఎర్రాన్ని ఇంకెవరు ఉంటారు? ఊక కమ్యూనిజానికి అర్థం తెలియదు కానీ ఇంకా గప్పాలు కొడుతున్నాడు ఈడ. వాళ్ళకు బుద్ధిమంతుడైన కమ్యూనిస్ట్ కావాలట. కమ్యూనిజం అంటే పక్కోని ఆస్తి దోసుకోవద్దు, అందరినీ సమానంగా చూడాలి, కష్టానికి తగిన ఫలితమే తీసుకోవాలి, కోట్లు సంపాదించొద్దు, పెళ్లి చేసుకున్న ఫీల్ని తప్ప ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళందరినీ అక్క చెల్లెళ్ళ లెక్క భాగించాలి. అవునా? అట్లయితే నువ్వు నేను మన ఊరోళ్ళు ఈ దేశంలో ఉన్న బీద బిక్కోళ్ళు అంతా ఎర్రన్నలే. అయినా నీకు ఇంత పెద్ద ముచ్చట ఎవరు చెప్పారా? బంజల్ రాయిల్ కాడ ఫర్సాద్ ల్యాబ్ లేదా అక్కడ దిక్కు అవుతుంటే మూర్తాన్ని కనిపించింది ఆటవల అడిగినా ఇట్లాగా పిల్ల ఎర్రన్నం చేసుకుంటానది, ఎర్రన్న అంటే ఇవ్వాలన్నా అంటాను అడిగినా. ఇక పూసగుచ్చినట్టు చెప్పిండు ఎర్రన్న లక్షణాలు ఎట్లుండాలంట అని. నాకున్న ఈ లక్షణాలు నేను పోతా. తమ్మి సరే నువ్వు ఎర్రన్నవే. ఇప్పుడు ఒకవేళ ఆ పిల్ల నీకు ఇచ్చిర్రనుకో, ఇస్తే ఆ పిల్లతో నువ్వేం మాట్లాడతావు? ఓ పిల్ల లాల్ సలాం, నీ మెడలో పుస్తల తాడునైతా, నీ కాళ్ళ కింద చెఫ్ఫునైతా. నువ్వు కొలువు చేయనీకి ఆఫీసుకు పోతే ఇంట్లో కూర్చొని బాసన్లు దొమ్ముతా. నీ కంట్లో నీరొస్తే ఎర్రటి కన్నీటి దారనైతా.
ఓ బుజ్జమ్మ నన్ను చేసుకోవా? అంట దెబ్బకే ఇస్తారు పిల్లను. అయిపోయా టీరి టిట్టి టీరి టిట్టి టీరి 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 అయిపోతుంది ఇక. సత్తి మూర్తన్న చెప్పిండన్నావు జర పైలం రో. మూర్తన్నకు కూడా పెళ్లి కాలేదు, అన్న కూడా కమ్యూనిస్టే, అటు పోతాడేమో మరి. ఊకాక మూర్తన్న గిఫ్ట్ ఎందుకు చేసుకుంటాడు? పరాశిగా మారుతావు కానీ కావాలంటే నా ఎంట పెద్ద మనిషి లేకొస్తాడు మాట ముచ్చట చేయనీకే. ఏందో ఏమో కమ్యూనిస్ట్ పిల్లగాడే కావాలని వాళ్ళు పేపర్ల ప్రకటన ఇచ్చుడేంది, అదాన్ని చూసి మావాడు ఉరుకుడేంది, ఏందో ఏమో ఆనకే తెలియాలి. మొన్న అయితారన్నాడు పొద్దు చల్లబడ్డాక మా గల్లీలో ఉన్న అమ్మలక్కలం అంతా కలిసి మార్కెట్కి పోయినాం కూరగాయలు కొందామని. ఓ దేవుడా, ఆడపోయి చూస్తే ఉన్నది ఖరాబ్ అయిన కూరగాయల కుప్పలు కలకల్లాడుతున్నాయి. చిత్తడి ఉన్నది మార్కెట్ అంతా. అడుగు తీసి అడుగు వేయ బుద్ధి కాలే, కానీ ఏం చేస్తాం, దెబ్బ కొనుక్కొని బయటపడ్డాం. ఎప్పటిదప్పుడు ఎత్తేస్తే ఏమవుతుందో ఏమో, అంత వాసన వస్తుంది. మార్కెట్లనే కాదు, పెండ్లిళ్ళు దావత్లు ఒడిచినాక ఫంక్షన్ హాల్ల కాడ చూడాలి. మిగిలిపోయిన కూర పువ్వులు, ప్లాస్టిక్ గిలాసులు, ప్లేట్లతోని పెద్ద చెత్త కుప్పను తయారు చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తుకోపోయేదాకా అట్లనే ఉంటది. కానీ ఇదివరసంది ఇసొంటి జాగలకెళ్ళి పుక్కడికే చెత్తను తీసుకోవారట. కిలోకు 2 రూపాయలు వసూలు చేస్తారట మున్సిపాలిటీ వాళ్ళు. ఎత్తటప్పుడే జోక్తట్టున్నారు ఎంత చెత్త ఉందని. దాని మీదకెళ్ళి పైకని తీసుకుంటారు యూజర్ ఛార్జీలని. పండ్ల మార్కెట్లు, కూరగాయల మార్కెట్ల కాడ కూడా గంతేనట. పైసలు ఇస్తేనే చెత్త బండి ఆడికెళ్ళి కదులుతుందట. ఎన్నో మాటలు చెప్పిర్రు, చెత్తని ఇట్లా వారేయద్దు, గుంతలు తీసి అట్లా వెయ్యుండ్రి, వాటితోని ఎరువులు తయారు చేయొచ్చని. మంచిగా చెప్తే మనోళ్ళు వింటారు. మాకేం ఖర్చని రోడ్ల మీద చెత్తను వరుస్తురట. పుక్కడికి తీసుకోపోతా అంటే ఇట్లా చేస్తారని పైసలు కట్టించుకునే పనిని సురువు చేయబోతున్నారు అన్నట్టు. మార్కెట్లు, ఫంక్షన్ హాల్ల మీద నజరేసుడు మంచిగానే ఉన్నది, కానీ చెత్త ఎత్తినందుకు పైసలని పబ్లిక్ మీదనైతే గుంజగుండ్రి సార్లు. మిర్చి మంటలకు దిగొచ్చిన సెంటర్ కొంటారట 5,000కు క్వింటాల్. పెంచిండ్రట గవర్నర్ సార్ పదవీ కాలం, 2 రాష్ట్రాలకు ఉంటాడేమో ఎల్లకాలం. కమ్యూనిస్టు పెళ్లి కొడుకు. ఓ ఫిల్లా లాల్ సలాం, నీ మెడలో పుస్తల తాడునైతా, నీ కాళ్ళ కింద షెఫ్ఫునైతా. నువ్వు కొలువు చేయనీకి ఆఫీసుకు పోతే ఇంట్లో కూర్చొని బాసన్లు దోముతా. నీ కంట్లో నీరొస్తే ఎర్రటి కన్నీటి దారనైతా. ఓ బుజ్జమ్మ నన్ను చేసుకోవా? నేను వైరా వాళ్ళ మరి. నమస్తే.